అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం అనాజీపురం అనే గ్రామంలో శ్రీకాంత్ అనే ఒక రైతు పొలంలో నీటి అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే వీళ్ళు గడిచిన 2 సంవత్సరాలలో 2 బోర్లు వేసుకున్నారు. ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం, మొత్తం రాతితోని బౌలర్స్తోని నింపబడి ఉన్నది. ఎక్కువగా అవుట్ క్రాప్స్ ఉన్నవి. ఇక్కడ నీటి నిల్వలు అంతగా లేవు, కానీ సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఫ్రాక్చర్ జోన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు. సో నేను ఇలా ఏరియా జియో రిఫరెన్సెస్ సహాయంతో నేను మ్యాపింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక దగ్గర వాటర్ రిజర్వాయర్ పోతున్నట్టు గుర్తించడం జరిగింది. అక్కడ మా టీం వాళ్ళు జియో స్కానర్స్ పెట్టి డేటా కలెక్షన్ చేస్తున్నారు. మరి డేటా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది అని పైభాగంలో వస్తున్నప్పుడు అంటే అది ఎక్కువగా ఇక్కడ బండ ప్రాంతం ఉంది అని అర్థం. బండ నుంచి వర్షం నీరు ఏదైతే లోతట్టు ప్రాంతాలకి అక్కడ ఉన్నారు కదా మనుషులు, అక్కడ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకి ఇక్కడ ఫారం కూడా తీశారు. నీటి నిల్వలని కాపాడుకుందామని చెప్పి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో చేయడం జరిగింది. అయితే ఆ ఏరియాలో ఈ మెట్ట ప్రాంతం నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ పోయి డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాని తర్వాత అవుట్ క్రాప్ ఉంది, దాని వాటర్ని పూనియకుండా ఆపే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి జియోలాజికల్ కండిషన్స్, టోపోగ్రఫీ అంటే ఎత్తైన భాగం, ఉంపు భాగం, లోతట్టు ప్రాంతం మీ భూమిలో ఎక్కడుంది, ఎక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు తెలుసుకోవాలంటే అనుభవం ఉన్న జియాలజిస్ట్ని మీరు మీ భూమి లోపలికి మీ భూమి దగ్గర రప్పించుకొని వాళ్ళతోని భూభౌతిక పరికరాలతోని రెసిస్టివిటీ డేటాని కలెక్షన్ చేసినట్లయితే అక్కడ ఇంటర్ప్రిటేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ బండ ఉంది, ఎక్కడ మొరం ఉంది, ఎక్కడ నీళ్లు పడే అవకాశం ఉంది, ఎన్నించుల నీళ్లు వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్స్ తయారు చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ భువనగిరి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాకు సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ 7659095430, 9866752507. థ్యాంక్ యూ. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి.